దాన్ని నువ్వు ఏం చేయాలంటే యేసు నామంలో అడగాలి. మీరు నా నామం దేన్ని అడిగినా అది మీకు దయచేస్తాను. నీ జీవితంలో ఏది అవసరం ఉన్నా కానీ అడిగినప్పుడు దేవుడు తప్పకుండా దయచేస్తాడు. బైబిల్ రంగంలో మరి ప్రార్థన ఉంది, పరలోక ప్రార్థన. ఆ ప్రార్థనలో ఒక అంశం ఏంటి? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. అంటే ఏంటి? నీళ్లు అడుగుతున్నాడు, ఇప్పుడు అనుదిన ఆహారం కూడా మాకెందుకంటే మేము పంట వేసుకున్నాం, బాగానే పడిన, ఇంట్లో బస్తాలు బాగానే ఉన్నాయి, డబ్బులు బాగానే ఉన్నాయి, ఇంకా అడగాల్సిన అవసరం ఏంటి అనుకుంటాం చాలా సందర్భాలు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి ప్రభువా. మనకు అనుదిన ఆహారం అడుక్కోవాల్సిన అవసరం, ఎందుకంటే అనుదినం కంటే ఎక్కువ ఆహారం ఇంట్లో ఉంటుంది కదా. అందుకని అడగట్లేదు మనం. ఈరోజు దేవుణ్ణి అడగాలి మనం. రాత్రికాల సమయంలో దామిరి నీడ కోసం శాంసన్ అడుగుతున్నాడు. మనము ఆహారం కోసం కూడా దేవుణ్ణి అడగాలి, ప్రతి దాని కోసం అని. మీరు నా నామముని దేనిని అడుగుదురు, దేన్ని అడిగినా కానీ దేవుడు ఏం చేస్తాడో ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆయన మనకి ఇస్తాడు. ఎలా ఇస్తాడంటే బైబిల్ చెప్తుంది, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా. ఎఫెసీ రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 20వ వచనంలో మరి పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తాను, ఓ సంఘమా, మీరు అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా దయచేయి మన దేవుడు. మన దేవుడు ఎవరంట? నువ్వేమడుగుతున్నావో అదే ఆయన. నేను అనుకున్నా మందిరం, చిన్న మందిరం ఉన్నా చాలా అనుకున్నా, చిన్న రేకులు ఉన్నా చాలా అనుకున్నా. ఏ మందిరానికి వెళ్ళినా బలగంచుకున్న మండలంలో ఏ మందిరానికి ఎట్లాంటి మందిరం ఉన్నా బాగుంటాయి అనుకున్నాను. చాలా మందిరాలు అది ఇది ప్రభా, ఇలా ఉన్నా చాలు ప్రభా, రేకులు వేసుకున్నా చాలు ప్రభా, చుట్టూ పట్ట కట్టుకుని ఉన్నా చాలు ప్రభా అని అనుకున్నాను. నిజంగా ఏ మందిరానికి వెళ్ళినా కానీ, ముచ్చింతాల్లో మందిరానికి వెళ్తే ఆ మందిరం చక్కగా బాగుందా చూసినా కానీ ఇలాంటిదే నీ ప్రభా. అయ్యగారు అనుకుంటే మా మందిరం కంటే మీకు చాలా పెద్ద మందిరం అయింది. దేని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా కానీ అవి చూసినా కానీ అని అడుగుతూ ఉంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటి అత్యధికంగా దయచేయ శక్తి కలిగిన దేవుడు ఆయన. నువ్వు అడుగుతావు కానీ దేవుడు ఎక్కువ ఇస్తాడు. అడగాలి. అడుగు వాటని అడిగితేనే దేవుడు మనకి ఒక మాట చెప్తారు. సామెత ఏమంటారు? అడగందే అమ్మాయిన బోవా అన్నం పెట్టదు కదా. అడగందే అన్నమైన అన్నం పెట్టదు. మరి ఈరోజు దేవుని నుండి నువ్వు ఏదైనా పొందుకోవాలంటే దేవుడిని అడిగే వ్యక్తిగా ఉండాలి. ఎవడో చెప్తున్నాడు అడగండి అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహించు. యోహాను సువార్త 15:7 వచనంలో మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడు. మీకు ఏది ఇష్టమో ఒకడు అన్నట్ట, దేవుడు ప్రార్థన చేస్తున్నట్ట, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన భక్త నీకేం కావాలో చెప్పన్నాడు, అడుగు, ఏం కావాలో అడుగు, నేను ఏది పట్టుకున్నా బంగారం అయిపోవాలి, ఏది పట్టుకున్నా బంగారం పో, నీకు ఇచ్చేపో అన్నాడు. ఏమండి, మీకు ఏది ఇష్టమో అడగమన్నా. పోయి అడగానే ఇట్లా మంచిని పెట్టుకుందామని గ్లాస్ పెట్టుకున్నాడు, అది బంగారం అయిందంట. స్నానం చేద్దాం నీళ్ళు పెట్టుకుంటే అది బంగారం అయింది. అన్నం దగ్గరకు వచ్చి అన్నం పెట్టుకుంటే బంగారం అయింది. కుర్చీ పట్టుకుంటే బంగారం అవుతుంది. ఏది ఇష్టమో యోహాను సువార్త 15:7 వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో. ఓ నా ప్రియ సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడింది. దేవునితో పోరాడాలి. నాకెందుకు ప్రభువా, నేను నీ బిడ్డలు కాదా,
నేను నీ కుమార్తెను కాదా, నీ కుమారుడు కాదా అని దేవుణ్ణి మనం అడిగినప్పుడు, అడుగుని మీకేది ఇష్టమో అది మీకు. వీడు బంగారం ఏది పెట్టుకున్న బంగారం, ప్రతి దాన్ని పట్టుకున్నా, దేన్ని పట్టుకున్న బంగారం అయిపోతుంది. కాబట్టి అట్ట బతుకుతున్నాడు బంగారం పెట్టుకుని. ఈరోజు అడగమన్నాడని ఏది పడితే అది అడిగే వ్యక్తులుగా ఉంటున్నాం. నీకేది అవసరమో. సాంసన్ ఎంతో కష్టపడ్డాడు, 1000 మంది సైన్యంతో పోరాడి అందరినీ చంపివేసిన తర్వాత అలసిపోయిన ఆయన దేహానికి ప్రేమవసరమైంది, దాహమైంది, నీళ్ళ కోసం అడుగుతాను, ఆహారం కోసం అడగాలి. నువ్వు లేచిన తర్వాత దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. ఒక విషయాన్ని చెప్పుకొని మనం ముగించుకున్నాం. కీర్తనాకారుడైన దావీదు కీర్తన 2వ కీర్తన 8వ చరణంలో మనం చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగాంతము నీకు సొత్తుగా ఇస్తాను. దేవుడు ఏమన్నాడు? నన్ను అడగండి, నన్ను అడుగుము. మనం వచ్చి ఒక అక్కడ పనిచేస్తుంటే, రాయ్ నీకేం కావాలరా, నన్ను అడుగు అన్నాడు. ఊరుకొని నీకేం కావాలి, నన్ను అడుగు. వాడు నాకు 10,000 ఇవ్వరా, ఎందుకురా పెద్ద త్యాగేసి వచ్చి పోజు కొడుతున్నావు? ఎందుకురా నువ్వు పోజు కొడుతున్నావు? దేవుడు నన్ను అడుగము, జనము నీకు స్వాస్థ్యముగా ఇస్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో వాక్యం విన్న మన జీవితంలో దేవుని అడగాలి. అడగకయే మీరు పొందకై ఉన్నానని వాక్యం చెబుతుంది. యేసయ్య అనేక సార్లు నా నామం పేరిట ఏది అడిగినది మీకు అనుగ్రహించబడుతుంది. అడగండి అన్నాడు దేవుడు. ఎవరన్నా అడగమని? యేసయ్య అడగండి. ఈరోజు ఎంతమంది అడుగుతున్నారు? గ్యాస్ కావాలని అడగాలి, బియ్యం కావాలని అడగాలి, నీళ్లు కావాలని అడగాలి, అన్నం కావాలన్నా అడగాలి, కొత్త బట్టలు కావాలన్నా అడగాలి, పిల్లల ఫీజు కావాలన్నా అడగాలి. ఏది కావాలన్నా భర్తను అడుగుతూ ఉంటాం. ఏది కావాలన్నా భర్త దగ్గర అడుగుతూ ఉంటాం. అట్లాగే దేవుడు కూడా ఏది కావాలన్నా, అయ్యా నా భర్తను మార్చున్నాయని అడగాలి. అడుగుతున్నాడు దేవుని వాక్యం కింద, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని బుద్ధిగంతం వరకు సొత్తుగాను. అడిగితే ఏమన్నాడు? వాడు 10,000 అడిగినాను, ఏం చేసిండు? లింగి సర్దుకుని చిన్నగా పోతా ఉన్నాడు. ఎందుకని అడగరా, అడుగు అంటాడు. మన దేవుడు అలా కాదండి. ఇచ్చేదను, మీకేం కావాలో నేను ఇచ్చేదను. కనుక జనాలను అడగాలి. ఏం అడగాలి? ప్రభా మా సంఘానికి 500 ఆత్మలో అయ్యో ప్రభా రోజుకి 5 నిమిషాలని ప్రార్థన చేయాలి. ఒక ఆయన చెబుతున్నాడు, గంటకే అర్ధగంట ప్రార్థన చేస్తాడంట. గంటలో ప్రతి గంటకి అర్ధగంట ప్రార్థన చేస్తాడంట. అప్పుడు 24 గంటలు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాయన? 12 గంటలు ప్రార్థన చేస్తున్నాం. 20 రోజుకి 24 గంటలు 12 గంటలు ప్రార్థన. మనం 12 గంటలు పడుకుంటాం, 12 గంటలు టీవీ చూడమని చూస్తాం, 12 గంటలు పని చేయమంటే చేస్తాం, 12 గంటలు ప్రయాణం చేస్తాం. ఒక ఆయన ట్రైన్లో పడుకొని విజయవాడలో స్టార్ట్ అయితే చెన్నై పోయేదాకా ప్రార్థన చేస్తూనే ఉంటున్నట్ట. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఏం చేస్తున్నాం మనం? పనికి పోయినప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి, పని చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. అయ్యా 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 అడగటమే నడుచుకుంటూ వెళ్తున్నా. అయ్యా నేను ఈరోజు ఏ ప్రయాణం వెళ్తున్నా కానీ అయ్యా నా సంఘాన్ని దీవించండి అయ్యా, కుటుంబాన్ని దీవించండి అయ్యా, దేవుడి నాకు మంచి ఆరోగ్యం ఉన్నాయా, ఎవరైతే సంఘంలో బలహీన బలపరచండి అయ్యా, స్వస్థపరచండి అయ్యా, ఆయా ప్రాంతాల్లో దేవుని సంఘానికి ఎవరైతే సహాయపడుతున్నారో వాళ్ళందరినీ దీవించండి అయ్యా. ప్రయాణం చేసుకుంటూనే ప్రార్థన చేస్తూ ఉంటా, నడుచుకుంటూనే ప్రార్థన చేస్తూ ఉంటా.
కూర్చొని ప్రార్థన చేస్తా ఉంటాను. అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఇచ్చేదను. దేవుడు ఏమన్నాడు? ఇచ్చేదను. నన్ను అడుగుమో. నా ప్రియ సహోదరి సహోదరుల, ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నన్ను అడుగు, నేను నీకు ఇచ్చేదను. జనములను స్వాస్థ్యములను నీకు ఇచ్చేదను. రోజుకి నీ కుటుంబం కోసం 24 గంటల్లో నువ్వు మెలుగుతూ ఉండే గంటలు ఒక ఎన్ని గంటలు నాకైతే తెలియదు. ఈరోజు ఒక తీర్మానం 5 నిమిషాలు, రోజు గంటకు 5 నిమిషాలు చేస్తానయ్యా. అట్టగానే పనులు పెట్టి మోకాలు వేసి పైకి లేపాల్సిన అవసరం, చేతులు పైకి లేపాల్సిన అవసరం లేదు. పని చేసుకుంటాయా, మా ఆయన మార్చండి, మా సంఘాన్ని దీవించండి, మా కుటుంబాన్ని దీవించండి, మా ప్రతి అవసరం తీర్చండి. ఒకటి పెట్టుకోండి, లిస్ట్ పెట్టుకోండి, మీకు ఏది కావాలో రాసుకో, దానికోసం ప్రార్థన చేయి. గుర్తుకొని చేసుకొని చేయడం కాదు, నీకేది కావాలి, ఈరోజు నువ్వు దేవుడిని ఏమడగాలనుకుంటున్నావు ఒక లిస్ట్ రాసుకో. దేవుడికి నుంచి ఏం కావాలనుకుంటున్నావు లిస్ట్ రాసుకో. ఫస్ట్ రాసుకున్న దాన్ని ఒక 5 రాసుకో, లేదంటే 7 రాసుకో. 7లో ఒక ఫస్ట్ దాన్ని 1 గంటలో 5 నిమిషాలు అడుగు, 2వ గంటలో ఇంకొక 5 నిమిషాలు వేరేదని అడుగు. అట్లా 7 గంటలో లేదు, ఒకేసారి అడుగుతానని గంట సేపు కూర్చొని చేయొచ్చు. అది మీ ఇష్టం, మీ అనుకూలతను బట్టి. 5 నిమిషాలంటే పెద్ద ప్రాబ్లం లేదు. ఈరోజు దేవుడిని అడగాలి కాదు, నన్ను అడుగుము, జనములను స్వాస్థ్యముగా ఇస్తాను. దేవుడు ఏమన్నాడు? నన్ను అడుగు. కనుక ఈ రాత్రి ఇచ్చేదను అంటున్నాడు. అడిగినప్పుడు తప్పించుకొని పోయేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుడు మాత్రం నువ్వు అడిగేది నేను ఇచ్చేదను అంటున్నాడు. ఇచ్చేదను. కాబట్టి నా ప్రియమైన దేవుడు అంటారా, ఈ రాత్రికాల సమయంలో గుర్తుంచుకోవాలి. రోజుకి ఒక 5 నిమిషాలు, ప్రభా మా సంఘానికి 500 ఆత్మలు ఏమైనా అడుగుతానని ఏం చేయాలి? రోజుకి ఒక 5 నిమిషాలు మీ కుటుంబంలో ఉన్న సమస్య కోసం ప్రార్థించండి ప్రభా. అప్పుడు మనం అడిగినప్పుడు నిశ్చయంగా దేవుడు మనకి ఇస్తాడు. మనం అనుకుంటాం, ఒక సహోదరి అయ్యా నా భర్తను మార్చయ్యా అని ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు ఏం చేసాడు తెలుసండి? భర్తను మార్చటమే కాదు, మారిన ఆ భర్త గొప్ప సేవకుడైనట్టు. తప్పకుండా అడిగిందా? దేవుడు అడిగిందే, దేవుడు ఆ మారిన భర్త గొప్ప సేవకుడు. ఈరోజు అనుకుంటాం మనం ఏం చేయలేము, కానీ దేవుడు మాత్రం ఏదైనా చేయగలడు, మారుస్తాడు. పొద్దున ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, వాక్యం తెల్లారుతాను. మన దేవుడు మార్చే దేవుడు చీకటిని పగలగా మార్చేది, చీకటి బ్రతుకులను వెలుగుమయంగా మార్చాడు. రాత్రి చేయగలడు. అడిగింది ఆ సహోదరికి. మనం అనుకుంటాం మారు తీర్చాలనుకున్న ఆ సహోదరి ఇప్పుడు ఏమైందంట? మారటమే కాకుండా గొప్ప సేవకుడు. ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి, ఎంత ఆనందం ఉంటుంది చెప్పండి. కనుక ఈ రాత్రి దేవుడు బిడ్డలారా, మన దేవుడిని అడిగినప్పుడు ఆయన ఇస్తా అన్నాడు. నువ్వు అప్పుడు ఏం చేయాలి తెలుసా? మనం అడుగుతూ భర్త ఉండదు, అమ్మాయి నీకు పండగ ఒక 5,000 చీర కొనిత్తలే అంట. అప్పుడు మనం ఏం చేస్తాం? సంతోషపడుతుంది. తర్వాత పండగ వచ్చిందానికి ఏమంటాం? అయ్యో 5,000 ఎత్తునన్నావుగా, చీర ఎత్తునన్నావుగా, అడుగుతూలేదా? అంటే దేవుడు కూడా అయ్యా అడగమన్నావు, అయ్యా నా భర్తను మాత్రం మీకు ఏది అవసరం అది దేవుని దగ్గర అడగాలి. అడిగినప్పుడు తప్పకుండా నీకు దేవుడు దయచేస్తాడు. అటువంటి ప్రభుత్వం దాన్ని ప్రభు ప్రతి బిడ్డకు దయచేయను కాక, దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక. ఆమె వచ్చే మాటలు ధ్యానం చేసి